నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు అంశాలపై చర్చ, కీలక నిర్ణయాలకు ఆమోదం. పలువురు ఎమ్మెల్యేల తీరుపై సీఎం సీరియస్, ఇన్ఛార్జి మంత్రి బాధ్యతగా తీసుకొని పనిచేయాలని ఆదేశం. కొనసాగుతున్న శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు, స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకుంటున్న షాప్ల యజమానులు. కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు శృతిమించిపోయాయి, ఎక్కడా కేసులు నమోదు కాకపోవటం శోచనీయమన్న వైసీపీ నేత శైలజానాథ్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 33 అంశాలతో కూడిన అజెండాపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 51వ సిఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని పరిధిలో 29 గ్రామాలలో 904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా ఊపింది. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేసింది. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయాల్లో డిప్యుటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2778 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాషా కమిషన్గా మార్పునకు అంగీకరించారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో టూరిజం డెవలప్ చేయటం ద్వారా, టూరిజం ఇండస్ట్రీని డెవలప్ చేయటం ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అంతేకాకుండా రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందిద్ది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా, ఎందుకంటే మనకి మంచి మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి. పోలవరం దగ్గర కానివ్వండి, లేకపోతే అరకు కానివ్వండి, లేకపోతే చాలా ప్రాంతాల్లో ఒక టెంపుల్ టూరిజం, వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి పాలసీతో ఇప్పటికే మేము ఆల్రెడీ వచ్చాము. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరి మండల కృష్ణరావు గారి గురించి తెలియని వారు ఎవరుండరు ఈ ప్రాంతంలో. వారు దివిసీమ గాంధీగా పేరు పొందిన వ్యక్తి. గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2954 చదరపు గజాల మున్సిపల్ భూమిని 33 సంవత్సరాల కాలానికి, అంటే 2 విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ 2017 నుంచి 37/2017 నుంచి అద్దెకు జిఓఎంఎస్ 340 రెవెన్యూ శాఖ డేటెడ్ 21/7/2006 నిబంధనల ప్రకారం ఎకరానికి ₹1000 చొప్పున అద్దె వసూలు చేసే పద్ధతిలో ఇవ్వడానికి మరియు 99 సంవత్సరాల వరకు పొడిగింపు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తూ అద్దెకు ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో చర్చించారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అలాగే ఫైల్స్ క్లియరెన్స్ విషయంలోనూ మంత్రులు వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 70% బ్రిడ్జిని కూల్చివేశారు. నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం ఎంక్రోచ్మెంట్లను షాపుల ఓనర్లు స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు. 2 ఏళ్లలో 4 లైన్ల నూతన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం శరవేగంగా పనులు చేస్తుంది. అప్పటి వరకు ట్రాఫిక్ సమస్యలు ఉన్నా ప్రజలు సహకరించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు కోరుతున్నారు. దీనికోసం పలు ప్రాంతాల్లో రోడ్ వైండింగ్లు చేపట్టి ట్రాఫిక్ డైవర్షన్లను చేపట్టారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీనియర్ ఐఏఎస్ అధికారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం విడ్డూరంగా ఉందని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. లాడ్జీ సెంటర్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పై నిప్పులు చెరిగారు. గత వైసీపీ ప్రభుత్వంలో విజయ్ కుమార్ సీనియర్ ఐఏఎస్ హోదాలో ఉండి పబ్లిక్ మీటింగ్లో జగన్ పాటలు పాడారని గుర్తు చేశారు. ఏనాడు పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. పార్టీ పెట్టిన దగ్గర నుండి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. అవాస్తవాలతో పిటిషన్ వేయగానే నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరని అన్నారు. ఈ పిటిషన్పై చట్ట ప్రకారం విజయ్ కుమార్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. 78 సంవత్సరాలైంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి, కానీ ఏనాడు కూడా విశాఖ మన్యంలో కానీ ఇటువైపు ఉన్నటువంటి చిత్తూరు జిల్లా వైపు ఉన్నటువంటి మన్యంలో కానీ అడుగు పెట్టినటువంటి అధికారి లేడు. ఎప్పుడు కూడా వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ ఏంటంటే తెలియదు. చూస్తున్నాం, పేపర్లో చూస్తాం, ఒక పసిబిడ్డ బాలింతరాలు డోలీలు కట్టుకుని వెళ్తూ మరణించిందని. ఇవాళ అవన్నీ కూడా పోవాలని ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నింటిలో కూడా రోడ్లు లేపించి వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ కల్పించి వాళ్ళని జనజీవన స్రవంతికి తీసుకొచ్చే విధంగా వాళ్ళ చేస్తున్నటువంటి వ్యక్తి ఈ దేశంలోనే పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకోండి. విజయ్ కుమార్ గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలా స్వతంత్రం రావటమే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలని ఆలోచన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? ఒక కుంచిత మనస్తత్వంతో అవినీతికి అలవాటు పడిపోయినటువంటి నువ్వెక్కడ? నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలిగేషన్ చేస్తావా? సుపరిపాలన అంటే స్కామ్లు, దళితులపై దాడులు చేయటమా అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. సాక్షాత్తు ఎమ్మెల్యేలు బరితెగించి వ్యవహరిస్తుంటే సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంగా ఈ రోజున మీరు ఎక్కడ సర్దుకోవాలా, డబ్బులు సంపాదించుకోవాలా, ఆ డబ్బులు సంపాదించుకోవడానికి ఉచ్చ నీచాలంటూ ఏమీ లేవు. మీరేమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. మీరు మాట్లాడుతూ మొన్నటికి మొన్న ఏదో బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తానని చెప్పారు. అబ్బో చాలామంది మీ కార్యకర్తలు మీరు తాట తీస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బెల్ట్ షాపులు చాలామంది మీ వాళ్ళే పెట్టుకుని మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి. విద్యుత్ పోరాట అమరవీరుల సంస్కరణ దినాన్ని విద్యుత్ పోరాట దినంగా ఆగస్టు 28న జరపాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ, సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాలు మోపేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. అందుకే ఆగస్టు 28న అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యుత్ పోరాట దినం కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు రాధాకృష్ణ, ఈమని అప్పారావు, హనుమంతరావు, చిన్న తిరుపతయ్య, కె నళినీకాంత్, అంజిబాబు, ఆకేటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని సరైన పద్ధతిగా మరి ప్రభుత్వం మరి ఏ రకంగా మరి దాన్ని బాధ్యత తీసుకొని చేస్తారనేది వాళ్ళు ఆలోచించాలి. 15 నెలలు అయినప్పటికీ ఇవన్నీ తగ్గిస్తా ఉన్నారు. తగ్గించిన పరిస్థితి స్మార్ట్ మీటర్ని పక్క ప్రభుత్వ కార్యాలయాలకి బిగిస్తా ఉన్నారు. అది అయిపోయిన తర్వాత వ్యాపార సంస్థలకి, ఇప్పుడు మరి గృహోపయోగంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. వాస్తవంగా స్మార్ట్ మీటర్లకు సంబంధించి గతంలో మీటర్ తిరిగితే బిల్లు కట్టేవాళ్ళం. ఈ రోజు దాన్ని రకరకాల పేర్లతోటి ఏదైతే విద్యుత్ ఎక్కువగా కాల్చుకునే టైర్లో కూడా మరి పీక్ సీజన్ పీక్ అవర్స్గా పగటీయటం,
పీక్ డేగా పగటియటం రకరకాల పేర్లతోటి విద్యుత్ ఛార్జీలు పెంచే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు. దాన్ని వామపక్షాలుగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ ఉద్యమం మరి ఏదైతే గత అమరవీరుల చేసిన ఆ రోజున ప్రాణత్యాగాలని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వెంటనే ఈ ఛార్జీలను తగ్గించాలని, ట్రూప్ ఛార్జీలు కూడా మరి అదనపు ఛార్జీలు అన్నిటితో పాటు మీరు తీసుకొస్తున్న స్మార్ట్ మీటర్లని మేము పగలగొట్టకుండా మీరే పగలగొట్టే ఆలోచన చేయాలని వామపక్షాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి విద్యుత్ భారాల్ని మరింత పెంపుదల చేసి అమలు చేస్తూ ఉంది. అట్లాగే ఆ ప్రభుత్వమే అమల్లో తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్లని ఇప్పుడు ఇంటింటికి బిగించేటువంటి పని చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి నాయకులు మేము విద్యుత్ భారాలని తగ్గిస్తామని చెప్పేసి అధికారంలోకి వస్తే ఈ బాధుడిని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అనేటువంటిది చెప్పారు. స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని చెప్పేసి పిలిపించారు. ఈ 14 నెలల పరిపాలనా కాలంలో విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన భారం ₹1 కూడా తగ్గించకపోగా దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఆదిలోనే అదనంగా భారాలు మోపారు. మళ్లీ ఇంకో 12,000 కోట్ల రూపాయలు పైగా భారాలు మోపడానికి సన్నద్ధం అవుతా ఉన్నారు. అట్లా ఈ స్మార్ట్ మీటర్లు మొదట్లో ప్రభుత్వ కార్యాలయాలకు బిగించారు, తర్వాత వ్యాపార సంస్థలకు బిగించారు. ప్రస్తుతం స్మార్ట్ సిటీలు అనేటువంటి పేరు మీద గుంటూరు, అట్లా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లో బిగిస్తా ఉన్నారు. ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుంటూరు తూర్పు నియోజకవర్గ 15వ యూనిట్ ఇన్ఛార్జ్ గాలి సతీష్ బాబు జన్మదిన వేడుకలు పాత గుంటూరులో జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. పార్టీ బలోపేతం కోసం గాలి సతీష్ బాబు విశేష కృషి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు తన వంతు సేవ చేయాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మన్నెం శివనాగ మల్లేశ్వరరావు, రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జన్మదినం అనేది ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారు, కానీ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజాసేవకు, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమం చేయాలని ఒక చక్కటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు సతీష్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతాం. ఎందుకంటే సంతోషాన్ని కూడా ప్రజాసేవ కోసం, ప్రజల కోసం చేయాలనేటువంటి తపన, ఆలోచన ఉన్నటువంటి సోదరుడు సతీష్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కొనసాగడంతో పాటు నిత్యం కూడా ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ తను సంపాదించేటువంటి ప్రతి ఒక్క రూపాయిలో కూడా సమాజం పట్ల ఆలోచన కలిగినటువంటి సోదరుడు సతీష్ గారు. అనేక రకాలుగా గతంలో కూడా మనందరం కూడా చూసాం. ఇప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా కూడా తప్పకుండా తన వంతు సహాయకాలు అందిస్తూ నాకు చేదోడు. సిపిఐ రాష్ట్ర మహాసభలు ఈ నెల 23 నుండి ఒంగోలులో జరగనున్నాయి. తొలి రోజు ప్రదర్శన, బహిరంగ సభ, 2 రోజుల పాటు ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిపై మహాసభలలో చర్చించనున్నట్లు సిపిఐ రాష్ట్ర నేత జంగాల అజయ్ కుమార్ తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాల వైఖరి వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీని నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేని దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ స్థితిలో ప్రజా పోరాటాన్ని మరింత పదునెక్కించాల్సిన బాధ్యత, ప్రజల కోసం ప్రజా పోరాటాన్ని మరింత విస్తృతం చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా సిపిఐ పైన, లెఫ్ట్ పార్టీల పైన ఉన్నటువంటి నేపథ్యంలో సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకొని ఉన్నాయి. ఈ మహాసభలు జయప్రదంగా నిర్వహించడంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంచుకోవాల్సిందిగా, జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో సుమారు 1,60,000 మందికి అర్హత లేదంటూ వికలాంగుల పింఛన్లు నిలిపివేశారని జిల్లా దివ్యాంగుల సంఘం నేతలు మండిపడ్డారు.
సదరన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అంటూ ఎంతో మంది అర్హత కలిగిన దివ్యాంగులకు పింఛన్లు తొలగిస్తున్నామంటూ నోటీసులు ఇచ్చారని జిల్లా అధ్యక్షులు ఆగస్టిన్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివ్యాంగుల సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. గతంలో 80% వైకల్యం ఉన్నవారికి 40% ఉన్నట్లు చూపించి పింఛన్లు తొలగిస్తున్నారని అన్నారు. వెంటనే తొలగించిన దివ్యాంగుల పింఛన్లను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇస్తున్న విధంగానే దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి గణేష్ బాబు, కొమ్మా లింగారావు, శంకర్, జె కృష్ణ, మేలం యూలా తదితరులు పాల్గొన్నారు. ఎంతమందినైతే తీసివేసి ఉన్నారో వారందరికీ మరలా పెన్షన్ ఇవ్వాలని మేము మా పార్టీ తరఫున గట్టిగా మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. లేని పరిస్థితుల్లో మేము దివ్యాంగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దివ్యాంగులు ఈ పెన్షన్పై ఎంతోమంది ఆధారపడి బతుకుతున్నాము. మా ఫ్యామిలీలు ఎంతో ఈ యొక్క పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నవి. మా ఫ్యామిలీలకు కడుపు కొట్టొద్దు దయచేసి చంద్రబాబు నాయుడు గారు. మా వికలాంగులందరికీ కూడా తీసివేసినటువంటి 1,20,000 దాదాపు చిల్లర వికలాంగుల పెన్షన్లు తొలగించడం జరిగింది. 1,60,000 దాకా జరిగింది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం చేయమని మేము ప్రేమపూర్వకంగా అర్థిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. మాకు ఇచ్చేటువంటి 6,000 మా కుటుంబానికి సగం నెలలో 20 రోజులు దాదాపు మా యొక్క జీవనాలు జరిగిపోతాయి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం కనీసం మమ్మల్ని ఈ రాష్ట్రంలో వదిలేసేసి మిగతా వాళ్ళకన్నా ఇచ్చేయమని మేము కోరుకుంటున్నాం. 1,00,000 యూనిట్ల రక్త సేకరణ కార్యక్రమానికి బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ శ్రీకారం చుట్టింది. ఈ నెల 17న యూనివర్సల్ బ్రదర్హుడ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. గిన్నెస్ రికార్డ్ నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు బ్రహ్మకుమారి ఉమా రాజేశ్వరి తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 23న హిందూ కాలేజీలో, 25న చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైద్య ఆరోగ్య శాఖలు, రెడ్ క్రాస్, ఇతర క్లబ్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 23వ తారీఖు శనివారము ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హిందూ కాలేజ్లో, మార్కెట్ దగ్గర ఉన్నటువంటి హిందూ కాలేజ్లో రక్తదాన శిబిర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరల 25 సోమవారం నాడు చలపతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ కాలేజ్లో, లామ్ దగ్గర ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి విశేషంగా సర్టిఫికెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. నదిలోకి ఎవరూ దిగవద్దని కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను హెచ్చరించారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిపై అధికారులు అంచనా వేస్తున్నారు. నాగార్జున సాగర్, పులిచింతలకు వరద ఉధృతి కొనసాగుతుంది. సిపిఐ రాష్ట్ర 28వ ప్రజా ప్రదర్శనలో రాష్ట్రంలోని కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ కోరింది. ఈ నెల 23వ తేదీన ఒంగోలులో నగరంలో జరిగే భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర 28వ మహాసభల ప్రజా ప్రదర్శనలో రాష్ట్రంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీ ముఠా వర్కర్స్ యూనియన్ సిపిఐ శాఖ కార్యదర్శి కోట్ల మరీదాసు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర సహాయ కార్యదర్శి రావుల అంజుబాబు, డేవిడ్ సురేష్, కాంతారావు, బుజ్జి, జాన్బాబు తదితరులు పాల్గొన్నారు. 28వ రాష్ట్ర మహాసభ ఒంగోలులో జరుగుతుంది. దీనికి సంబంధించి సివిల్ సప్లై హమాలీస్ మొత్తం కలిసి ఒంగోలుకి 23వ తారీఖున 3 గంటలకు ప్రదర్శనలో పాల్గొంటారని చెప్పేసి అందరూ పేరున పాల్గొంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. సూపర్ 6 అనే హామీలతో అధికారంలోకి రావటం జరిగింది. దానిలో భాగంగా వచ్చి రాకముందే 14 నెలలు గడిచిన వెంటనే కార్మిక వర్గంపై అధిక పని గంటల విధానాన్ని కేబినెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర మహాసభల్లో తీర్మానం చేసి భవిష్యత్ కార్యక్రమంపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడానికి సిపిఐ రాష్ట్ర మహాసభలు దోహదం చేస్తాయని తెలియజేస్తున్నాం.
న్యాయవాద వృత్తిలో రాణించాలనుకునే వారందరూ సమాజంలోని అన్ని విషయాల్లో అవగాహన కలిగి ఉండాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ న్యాయ సలహాదారు కేంద్ర ప్రభుత్వ రెగ్యులేటరీ సంస్థల స్టాండింగ్ కౌన్సిల్ నర్రా శ్రీనివాసరావు అన్నారు. గురువారం సాయంత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఆధ్వర్యంలో న్యాయ విద్యార్థులకు కెరీర్ ఇన్ లా అనే అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా న్యాయ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్రా శ్రీనివాస్ మాట్లాడుతూ న్యాయ విద్యార్థులు రోజుకు 14 నుంచి 18 గంటల పాటు కష్టపడితే భవిష్యత్తు మొత్తం వారు ఉన్నత శ్రేణిలో రాణించవచ్చని పేర్కొన్నారు. అలాగే ఉన్నత న్యాయస్థానాలు వెలువరించిన ల్యాండ్ మార్క్ కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు. వీటన్నింటికంటే ముందుగా ప్రతి న్యాయ విద్యార్థి గొప్ప గొప్ప న్యాయవాదులు మరియు న్యాయమూర్తుల జీవిత విజయ గాథలను తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పి వెంకటరమణ, ఎస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మీరు లా చదివేటప్పుడే మీరు ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. లా చదివేటప్పుడే మీరు ఓన్గా ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. ఎలా అది కూడా చెప్తారు. ఎందుకంటే ఏదో ఎవరైనా కెరీర్ని ఆప్ట్ చేస్తున్నారు అని అంటే ఆ కెరీర్లో మనం సక్సెస్ కావాలి, బిల్డప్ చేసుకుంటా వెళ్ళాలి, రోజు రోజుకి డెవలప్మెంట్ ఉండాలి. ఆ డెవలప్మెంట్ తోటి ఒక మెట్టు ఎక్కి గుంటూరులోని కిమ్స్ శిఖర ఆసుపత్రిలో కొత్తగా అభివృద్ధి చేసిన మాతా శిశువు సూపర్ స్పెషాలిటీ సేవల విభాగమైన కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలోని అత్యధిక పరికరాలు గల అంబులెన్స్ ని వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణలో ఇది సరికొత్త అధ్యాయమని, గుంటూరు ప్రాంత వాసులకు స్త్రీలు మరియు పిల్లల సంరక్షణ విషయంలో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించడానికి కిమ్స్ కడల్స్ ఆసుపత్రి గుంటూరుకు వచ్చింది. ఇక్కడ నియోనాటల్ ఐసీయూ, పిడియాట్రిక్ కార్డియాలజీ, పిడియాట్రిక్ న్యూరాలజీ, పిడియాట్రిక్ నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పిడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జరీలు కూడా వచ్చాయని తెలిపారు. ఇలాంటి అత్యాధునిక వైద్య సేవలు కావాలంటే ఇప్పటి వరకు హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఇక గుంటూరులోనే ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మేయర్ ఛాంబర్లో కమిషనర్ పులిస్ శ్రీనివాసులతో కలిసి మేయర్ కోవెలముడి రవీంద్ర నగరపాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం నిర్వహించి పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. కొల్లి శారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్లోని 81 షాపులకు ఆక్షన్లో పాల్గొని పెచ్చుపాట పాడి లీజు దక్కించుకున్న లీజుదారులకు షాపులను కేటాయించుటకు స్టాండింగ్ కమిటీ వారు ఆమోదం తెలుపుట జరిగిందని స్థాయి సంఘం అధ్యక్షులు మరియు నగర మేయర్ కోవెలముడి రవీంద్ర తెలిపారు. కమిషనర్ పులిస్ శ్రీనివాసులు ఇన్నర్ రింగ్ రోడ్, గాయత్రీనగర్, బ్రాడీపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను, ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా దశల వారీగా 5 లక్షల మొక్కలు నాటి నగరాన్ని సుందర, ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా నగరంలో ప్రతి పార్కులో వాకింగ్ ట్రాక్లు, ఖాళీ స్థలాలు, ప్రధాన, అంతర్గత రోడ్ల వెంబడి మొక్కలు నాటేందుకు, అనంతరం వాటిని సంరక్షించడానికి స్థానికులు, వాకర్స్, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23న కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ మాట్లాడుతూ జీవో నంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని, హాస్టల్ విద్యార్థులకు నెలకు 3,000కు మెస్ బిల్లులు పెంచాలని కోరారు. వెనకబడిన ప్రాంతాలకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని, అలాగే మండలానికి ఒక ప్రభుత్వ ఇంటర్మీడియట్, జూనియర్ కాలేజ్, నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. 11 kV హరిహర మహల్ ఫీడర్లో చెట్ల కొమ్మలను తొలగించడం మరియు లైన్ మెయింటెనెన్స్ల కారణంగా ఈరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు
లక్ష్మీపురం, రామన్నపేట తదితర ఏరియాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని డీఈఈ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.